బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత ఫర్దర్ మేనేజ్మెంట్ ఏంటి? సో, మిగతా క్యాన్సర్‌లతోని కంపేర్ చేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఈ మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ వల్ల క్యూర్ రేట్ అనేది చాలా పెరిగింది. 70-80% వరకి క్యూర్ రేట్ సాధించగలిగాము. అంటే ట్రీట్మెంట్ అంతా అడ్వాన్స్‌మెంట్ అయింది. సో, ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌లో మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే ఏమిటి? ఈ క్యాన్సర్‌లో సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోనల్ థెరపీ ప్లస్ ఇమ్యునోథెరపీ. సో, ఇన్ని ట్రీట్మెంట్స్ రోల్ ఉన్నందువల్లనే ఈ సక్సెస్ అనేది మనం సాధించగలిగాము. బ్రెస్ట్ క్యాన్సర్ మేనేజ్మెంట్‌లో ఈ మల్టీ మోడాలిటీ రోల్ అనేది చాలా ఉంటుంది. ఓకే. సో, ఆ మోడాలిటీ ఎప్పుడెప్పుడు అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బయటికి చెప్పుకోవడానికి ఒకటే క్యాన్సర్‌గా ఉన్నా, బట్ అందులో ఉన్న మాలిక్యులర్ బేసిక్స్ చూస్తే ఈ క్యాన్సర్ మెయిన్‌గా 3 రకాలుగా ఉంటుంది. ER పాజిటివ్ ట్యూమర్, ట్రిపుల్ నెగెటివ్ క్యాన్సర్, HER2 పాజిటివ్ క్యాన్సర్ అని ఉంటుంది. సో, ఈ మూడిట్లో ట్రీట్మెంట్ అనేది వేరువేరుగా ఉంటుంది. ఓకే. చాలామంది ఫస్ట్ వచ్చినప్పుడు అడిగేది ఏంటంటే, డాక్టర్ గారు ఇది సర్జరీ పాసిబుల్ అవుతుంది కదా, సర్జరీ చేసి తీసేయండి అని. కానీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో డైరెక్ట్ సర్జరీ చేయడం అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది. ఈవెన్ సర్జరీ పాసిబుల్ అయినా కూడా ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చినప్పుడు దాని యొక్క బెనిఫిట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఎందులో అంటే మెయిన్‌గా ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్‌లో 2 సెంటీమీటర్లకు పైగా ట్యూమర్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాము. దాని తర్వాత సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ER పాజిటివ్ ట్యూమర్స్ అయినప్పుడు మాక్సిమం ఫస్ట్ సర్జరీకి ట్రై చేస్తాము. ఒకవేళ అది యాక్సిల్లాకు స్ప్రెడ్ అయినప్పుడు కానీ, లేకపోతే అదర్ నెక్ ఏరియాకు స్ప్రెడ్ అయినప్పుడు కానీ ఫస్ట్ అందులో కూడా కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, HER2 పాజిటివ్ క్యాన్సర్స్‌లో ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయడం వల్ల వాళ్ళలో యొక్క సర్వైవల్ టైం అనేది చాలా పెరుగుతుంది. కానీ టైర్ 2 సిటీ, టైర్ 3 సిటీలో చాలామంది అప్‌ఫ్రంట్ సర్జరీ చేసుకొని తర్వాత కీమోథెరపీకి వస్తున్నారు. సో, అటువంటి దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ ఉండదు. 2 ER పాజిటివ్ ట్యూమర్‌లో డైరెక్ట్ అప్‌ఫ్రంట్ సర్జరీకి వెళ్తాము. ఒకవేళ ఈ సర్జరీకి వెళ్ళినట్టయితే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి? సర్జరీ అనేది 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి ఖాళీ లంప్ ఏదైతే ఉంటుందో లంప్ మాత్రమే తీసేసి దాన్నే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటాము. లేదంటే ఎంటైర్ బ్రెస్ట్ తీసేయడం, దాన్ని మాస్టెక్టమీ అంటారు. ఈ 2 ఆప్షన్స్‌లో క్యాన్సర్‌ను బట్టి, ఆ పేషెంట్ ఏజ్‌ను బట్టి, పేషెంట్ యొక్క విల్‌ను బట్టి అది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ కీమోథెరపీకి వెళ్ళడం జరుగుతుంది. ఇవి 8 సైకిల్స్ కీమోథెరపీ ఉంటాయి. అందులో 4 సైకిల్స్ ఒక రకమైన కీమోథెరపీ, తర్వాత 4 సైకిల్స్ ఒక రకమైన కీమోథెరపీ ఉంటుంది. దెన్ ట్రిపుల్ నెగెటివ్ అండ్ HER2 పాజిటివ్ క్యాన్సర్‌లో ఫస్ట్ కీమోథెరపీ అది వీక్లీ కీమోథెరపీ కానీ, లేదనంటే 21 డేస్ కీమోథెరపీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కీమోథెరపీ అయిపోయిన తర్వాత పేషెంట్‌ని సర్జరీకి తీసుకోవడం జరుగుతుంది. ఇది సర్జరీ కీమోథెరపీ రోల్ అయిపోయిన తర్వాత ఎనీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో తర్వాత రేడియోథెరపీ రోల్ ఉంటుంది. కొన్ని లక్షణాలను బట్టి, క్యాన్సర్ యొక్క లక్షణాలను బట్టి, అది ఎంత వరకు స్ప్రెడ్ అయిందనే దానిని బట్టి రేడియోథెరపీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాము. ఈ రేడియోథెరపీని ఆ లోకల్ ఏరియాలో ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్‌కి మళ్ళీ క్యాన్సర్ అనేది ఆ ఏరియాలో రాకుండా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ER పాజిటివ్ ట్యూమర్‌లో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే ER అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్. యాంటీ ఈస్ట్రోజన్స్‌ని ఒక 5 ఇయర్స్ వరకు పెట్టడం వల్ల తిరిగి మళ్ళీ క్యాన్సర్ రాకుండా చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ మేనేజ్మెంట్. కానీ రీసెంట్ అడ్వాన్సెస్
దాంట్లో ఇమ్యునోథెరపీ, ఏవైతే ఈ HER2 పాజిటివ్ క్యాన్సర్స్ అని చెప్పానో అందులో ఇమ్యునోథెరపీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. సో దాంట్లో ట్రస్టుజుమాబ్ కానీ పట్టుజుమాబ్ కానీ దానిని సర్జరీకి ముందు పెట్టడం లేదా సర్జరీ తర్వాత పెట్టడం, వీటి వల్ల సో పేషెంట్ యొక్క మన బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా పెంచడం జరిగింది. సో ఇది ఓవరాల్ బ్రెస్ట్ క్యాన్సర్ మేనేజ్మెంట్ బేసిక్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.